Hi friends, next one 96 bit. I dash leave Bihar before the earthquake dash occur. Next మనకి choose the correct forms of verbs that fit the blanks respectively. ఇక్కడ మనకి బిఫోర్ అనేది మనకి కీవర్డ్ ఉంది కదండి. మనకి బిఫోర్, ఆఫ్టర్ అండ్ బై ద టైమ్ ఈ కీవర్డ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ టైం డిఫరెన్స్ ఒకటి ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి సెకండ్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అయితే మనకు ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి ఫ్రెండ్స్, అండ్ సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు బిట్ చూడగానే అర్థమైపోతుంది ఏది ఫస్ట్ జరిగింది ఏది సెకండ్ జరిగింది. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఐ డాష్ లీవ్ బీహార్ బిఫోర్ ఎర్త్క్వేక్. చూడండి, ఐ డాష్ లీవ్ బీహార్, ఆల్రెడీ బీహార్ నుంచి వచ్చేసారంటే. ఇప్పుడు బిఫోర్ ద ఎర్త్క్వేక్ రాకముందే వీళ్ళు వచ్చేసారు అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి ఫ్రెండ్స్, బీహార్ నుండి రావడం. ఇక్కడ మనం ఏం చేయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూజ్ చేయాలన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ మనకి హ్యాడ్ లెఫ్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ జరిగింది ఏంటి, వచ్చేసిన తర్వాత ఎర్త్క్వేక్ వచ్చింది, దాన్ని మనం సింపుల్ పాస్ట్లో చెప్పాలి ఫ్రెండ్స్. సో ద ఎర్త్క్వేక్ అక్కర్డ్, ఇక్కడ V2 ఫామ్. ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.